ఓకే, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను చెప్పినటువంటి టాపిక్స్ లో ఇప్పటివరకు మనం చెప్పుకున్నటువంటి టాపిక్స్ ని ఆ స్ట్రక్చర్ లో చెప్పుకున్నటువంటి టాపిక్స్ లో స్పోర్ట్స్ అనేటువంటిది ఒకటి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ అని చెప్పడం జరిగింది. ఆ ఇంపార్టెంట్ టాపిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు మనం ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశాన్ని చూద్దాం. అదేమిటంటే గ్రాండ్ స్లామ్ అనేటువంటిది. ఇప్పుడు గ్రాండ్ స్లామ్ అనేది ఎక్కడ ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు, ఒక క్యాలెండర్ ఇయర్ లో జరిగేటువంటి గ్రాండ్ స్లామ్ టోర్నీలు ఎన్ని, వాటిని ఏ ఆర్డర్లో నిర్వహిస్తారు, 2020లో గ్రాండ్ స్లామ్ టోర్నీల పరిస్థితి ఏమిటి కరోనా కారణంగా, దాని బ్యాక్గ్రౌండ్ ఏమిటి, అందులో ఎలాంటి రికార్డ్స్ నమోదైనాయి, ఆ రికార్డ్స్ తో పాటుగా ఓపెన్ ఎరా అంటే ఏమిటి అన్నదాన్ని ఇప్పుడు మనం చూద్దాం. గ్రాండ్ స్లామ్ ఫస్ట్ ఐ కెప్ట్ వన్ సైడ్ హెడింగ్ హియర్. గ్రాండ్ స్లామ్ అనేటువంటి ఒక సైడ్ హెడ్డింగ్ ఇక్కడ నేను పెట్టడం జరిగింది. బ్రాకెట్ లో టెన్నిస్ అని పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ మనకి క్వశ్చన్ ఎలా వస్తుంది అంటే గ్రాండ్ స్లామ్ అనే పదము ఏ ఆటకి సంబంధించినది, గ్రాండ్ స్లామ్ ద వర్డ్ రిలేటెడ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్పోర్ట్స్ అని ఇస్తాడు. ఇచ్చినప్పుడు డెఫినెట్ గా మనం పెట్టాల్సినటువంటి ఆన్సర్ టెన్నిస్. ఒకవేళ ఆప్షన్స్ లో టెన్నిస్ అనే పదం లేకపోతే లాన్ టెన్నిస్ అని ఉంటది, దాన్ని పెట్టాలి. టెన్నిస్ అన్నా లాన్ టెన్నిస్ అన్నా ఒకటే. అందుకు ఈ గ్రాండ్ స్లామ్ అనేటువంటి ఒక పదము టెన్నిస్ అనే ఆటకి సంబంధించింది. అలాగే గోల్ఫ్ కి కూడా గ్రాండ్ స్లామ్ పదాన్ని ఉపయోగిస్తారు. కాబట్టి ఆ గ్రాండ్ స్లామ్ టోర్నీలకి సంబంధించినటువంటి అంశాన్ని ఇప్పుడు మనం చూద్దాం. ఒక క్యాలెండర్ ఇయర్ లో ఒక క్యాలెండర్ ఇయర్ అంటే జాన్యువరి టు డిసెంబర్. ఫ్రమ్ జాన్యువరి టు డిసెంబర్ ఈజ్ కాల్డ్ క్యాలెండర్ ఇయర్. 12 months ఆఫ్ క్యాలెండర్ ఇయర్. అది మనకి తెలుగులో క్యాలెండర్స్ లో కూడా 12 నెలలు ఉంటాయి. చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీయుజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. అవి మనకి తెలుగు నెలలు. అవి 12, ఇవి 12. అక్కడ 365 రోజులు, ఇక్కడ 365 రోజులు. లీప్ సంవత్సరంలో 366 రోజులు, ఇక్కడ 366 రోజులు. అలా ఒక క్యాలెండర్ ఇయర్ లో 4 మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీస్ జరుగుతాయి. ఆ 4 మేజర్ గ్రాండ్ స్లామ్ టోర్నీలు వరుస క్రమము రేపు క్వశ్చన్ అడుగుతాడు. గ్రాండ్ స్లామ్ క్రీడారంగంలో టెన్నిస్ గ్రాండ్ స్లామ్ టోర్నీల వరుస క్రమము అనిస్తే ఖచ్చితంగా మీరు పెట్టాల్సింది ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ జరుగుతుంది, ఫ్రెంచ్ ఓపెన్ రెండోది జరుగుతుంది, వింబుల్డన్ మూడవది జరుగుతుంది, యుఎస్ ఓపెన్ 4వది జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, యుఎస్ ఓపెన్. దీస్ 4 ఈ టైటిల్స్ 4 కూడా 4 ఈ ఆర్డర్ లో జరుగుతాయి. వాడు ఆర్డర్ల ప్రకారం క్యాలెండర్ ఇయర్ ప్రకారం ఆర్డర్ అడిగితే ఈ ఆర్డర్ లో పెట్టుకోవాలి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ అండ్ యుఎస్ ఓపెన్. అయితే ఇవి ఎప్పుడు జరుగుతాయన్న దాన్ని చూస్తే ఆస్ట్రేలియన్ ఓపెన్ ప్రతి క్యాలెండర్ ఇయర్ లో జాన్యువరి, ఫిబ్రవరిలో జరుగుతాయి. అంటే జనవరిలో మొదలయ్యి జనవరి చివరి వారంలో మొదలయ్యి ఫిబ్రవరి మొదటి లేదా 2వ వారాని వరకు కొనసాగుతుంది. అంటే ఫ్రమ్ ద జాన్యువరి లాస్ట్ వీక్ టు ఫిబ్రవరి 1st or 2nd weeks అలా జరుగుతాయి. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ వచ్చేటప్పటికి మే, జూన్ లో జరుగుతుంది. వింబుల్డన్ వచ్చేటప్పటికి జూన్, జూలైలో జరుగుతుంది. యుఎస్ ఓపెన్ వచ్చేటప్పటికి ఆగస్టు, సెప్టెంబర్ లో జరుగుతుంది. దిస్ ఈస్ ద ఆర్డర్. దీస్ ఆర్ ద 4 మేజర్ గ్రాండ్ స్లామ్స్ ఇన్ ఎ సింగిల్ క్యాలెండర్ ఇయర్ ఫ్రమ్ జాన్యువరి టు సెప్టెంబర్ విల్ బి కంక్లూడెడ్. అయిపోతుంది, అక్కడతో అయిపోవడం జరుగుతుంది. అంటే జనవరి, ఫిబ్రవరి, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్. వాడు ఏ నెలల్లో జరుగుతాయని అడిగినా మనం ఖచ్చితంగా చెప్పాలి. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఏ నగరంలో జరుగుతుంది అని అడుగుతాడు. ఇవన్నీ క్వశ్చన్సే. ఆస్ట్రేలియన్ ఓపెన్ విల్ హెల్డ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ సిటీ అని అడిగితే వాడు ఆప్షన్స్ లో ఆస్ట్రేలియాలో ఉన్న 4 సిటీలు ఇస్తాడు. మెల్బోర్న్, సిడ్నీ, కాన్బెర్రా, పెర్త్ అని 4 రకాలుగా ఆప్షన్స్ ఇవ్వచ్చు. అందుకే యూ షుడ్ కీప్ ద ఆన్సర్ మెల్బోర్న్. వన్స్ అపాన్ ఏ టైమ్ ద క్యాపిటల్ సిటీ ఆఫ్ ఆస్ట్రేలియా. ఒకప్పటి ఆస్ట్రేలియా రాజధాని మెల్బోర్న్. అలాగే రెండోది
ఫ్రెంచ్ ఓపెన్ ఎక్కడ జరుగుతుంది అని అడిగాడు అనుకుందాం. అది రోలాండ్ గారోస్ ప్యారిస్ లో ఉందండి. ప్యారిస్ లో ఉంది, చాలా ఇంపార్టెంట్. ఫ్రాన్స్ లో ప్యారిస్ లో ప్రముఖ నిర్మాణం ఉంది కదండి, ఈఫిల్ టవర్. ఆ ఈఫిల్ టవర్ లో ఉన్నటువంటి నగరం ప్యారిస్. దాన్ని సిటీ ఆఫ్ లవ్, ప్యారిస్ ని సిటీ ఆఫ్ లవ్ అంటారు. ఆ రోలాండ్ గారోస్ అక్కడ ఉంది. ఇక్కడ దీన్ని బట్టి క్వశ్చన్స్ వాడు ఎన్ని అడుగుతాడో చూడండి. రోలాండ్ గారోస్ అనే పదము ఏ ఆటకి సంబంధించినది అని అడుగుతాడు. యు కీప్ ద ఆన్సర్ టెన్నిస్. రోలాండ్ గారోస్ ఏ గ్రాండ్ స్లామ్ కి సంబంధించింది అని అడుగుతాడు, ఫ్రెంచ్ ఓపెన్. రోలాండ్ గారోస్ ఎక్కడ ఉంది అని అడుగుతాడు, ప్యారిస్, ఫ్రాన్స్ లో ఉంది. అంటే 3 రకాల ప్రశ్నలు ఒక్క సింగిల్ పాయింట్ మీద. ఒక్క రోలాండ్ గారోస్ అనే ఒక సింగిల్ పాయింట్ మీద 3 ప్రశ్నలు వస్తాయి. ఏ ఆటకి సంబంధించింది అన్నది, ఏ గ్రాండ్ స్లామ్ కి సంబంధించింది అన్నది ఒకటి, ఎక్కడ ఉంది అన్నది ఒకటి. కాబట్టి రోలాండ్ గారోస్ ప్యారిస్ లో ఉంది. అలాగే వింబుల్డన్, ఇక్కడైతే ఆస్ట్రేలియా ఉందండి, ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఒక ఐడియా వచ్చేస్తుంది. ఫ్రెంచ్ అంటే ఫ్రాన్స్ లో జరుగుతున్న ఒక ఐడియా వస్తుంది. యుఎస్ అంటే అమెరికాలో జరుగుతున్న ఒక పాయింట్ వచ్చేస్తుంది మనకి. కానీ వింబుల్డన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే ఏ కంట్రీ పేరు దాంతో లేదు. కాబట్టి వింబుల్డన్ అనేది లండన్, ఇంగ్లాండ్ లో జరుగుతుంది. లండన్, ఇంగ్లాండ్ లో. అలాగే యుఎస్ ఓపెన్ అనేది న్యూయార్క్ లో జరుగుతుంది. న్యూయార్క్ చాలా ఇంపార్టెంట్. అంటే వాషింగ్టన్, న్యూయార్క్, న్యూ జెర్సీ ఇలాంటి క్వశ్చన్స్ రేపు ఆప్షన్స్ లో ఇవ్వచ్చు క్వశ్చన్ ఇచ్చి. అందుకోసమని యుఎస్ ఓపెన్ విల్ బి హెల్డ్ ఎట్ న్యూయార్క్. న్యూయార్క్ ని బిగ్ యాపిల్ అంటారు, పెద్ద యాపిల్ న్యూయార్క్. కాబట్టి ఇవి ఆ టోర్నమెంట్లు జరిగే నగరాలు. అలాగే యుఎస్ ఓపెన్, వింబుల్డన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, లేదా పైనుంచి కిందకి 4 ఆ టెన్నిస్ ఆడేటువంటి కోర్టులు డిఫరెంట్ గా ఉంటాయి. ఆ కోర్టులు ఎక్కడెక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అన్నటువంటి దాని మీద మనం ఒక పాయింట్ ని చూస్తే, ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్ లో జరుగుతాయి. అంటే మేడ్ బై వుడ్, అంటే చెక్కతో చేసినటువంటి కోర్ట్. రెండోది ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్ లో జరుగుతాయి. క్లే కోర్ట్ లో జరుగుతాయి, ఇది చాలా ఇంపార్టెంట్. మూడోది వింబుల్డన్ గ్రాస్ కోర్ట్ లో జరుగుతుంది, గడ్డి కోర్ట్ లో. అలాగే యుఎస్ ఓపెన్ అనేది మళ్ళీ హార్డ్ కోర్ట్ లో జరుగుతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ హార్డ్ కోర్ట్, ఫ్రెంచ్ ఓపెన్ క్లే కోర్ట్, వింబుల్డన్ గ్రాస్ కోర్ట్, అగైన్ యుఎస్ ఓపెన్ హార్డ్ కోర్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. క్లే కోర్ట్ లో మాత్రమే జరిగే గ్రాండ్ స్లామ్ టోర్నీ ఏది అని రేపు క్వశ్చన్ అడుగుతాడు. యూ షుడ్ కీప్ ద ఆన్సర్ ఫ్రెంచ్ ఓపెన్. గ్రాస్ కోర్ట్ లో మాత్రమే జరిగే టోర్నీ ఏది అని అడిగితే వింబుల్డన్. హార్డ్ కోర్ట్ లో జరిగే టోర్నీలు అని అడిగి 2 ఇస్తాడు ఒక ఆప్షన్ లో. ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్, ఆస్ట్రేలియన్ ఓపెన్, యుఎస్ ఓపెన్ అని ఇస్తాడు. యూ షుడ్ కీప్ ద ఆన్సర్ ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్. అలాగే ఈ టోర్నీలు ప్రారంభమైనటువంటి సంవత్సరాలను ఒకసారి చూస్తే, ఆస్ట్రేలియన్ ఓపెన్ 1905 1905లో ప్రారంభమైంది. అలాగే ఫ్రెంచ్ ఓపెన్ 1891లో ప్రారంభమైంది. వింబుల్డన్ 1877లో ప్రారంభమైంది. అండ్ యుఎస్ ఓపెన్ 1881లో ప్రారంభమైంది. 1905, 1891, 1877, 1881. అంటే ఇక్కడ కూడా మనకి క్వశ్చన్ ఎలా రావచ్చు అంటే, గ్రాండ్ స్లామ్ టోర్నీల 4 టోర్నీల అది ప్రారంభించిన సంవత్సరాలను బట్టి వరుస క్రమమో అని అడిగాడు అనుకుందాం. హార్డ్ క్వశ్చన్, డిఫికల్ట్ క్వశ్చన్ అన్నమాట. అవి ప్రారంభించిన సంవత్సరాలను బట్టి వరుస క్రమంలో పెట్టండి అని అడిగితే వింబుల్డన్, యుఎస్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్. అప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ చివరికి వెళ్ళిపోతుంది. ఆస్ట్రేలియన్ ఓపెన్ విల్ బి ఎట్ లాస్ట్, అంటే అవి స్టార్ట్ చేసిన సంవత్సరాలను బట్టి. అలాగే ఇక్కడ ఇంకో క్వశ్చన్ ఏమొస్తుందంటే, ఈ 4 టోర్నీల్లో ఓల్డెస్ట్ పురాతనమైన టోర్నీ ఏదని అడిగితే వింబుల్డన్. చాలా ఇంపార్టెంట్. వింబుల్డన్ ఈజ్ ద ఓల్డెస్ట్ టోర్నీ. అండ్ నెక్స్ట్ ది చాలా ఇంపార్టెంట్, ఇది కూడా ఓన్లీ తెలుపు రంగు దుస్తులు మాత్రమే ధరించాల్సిన టోర్నీ అని అడిగిన వింబుల్డన్. ఇటువైపు ప్లేయరు అటువైపు ప్లేయరు ఇద్దరు కూడా వైట్ డ్రెస్ వేయాలి. there is no chance to wear the other color dresses and there is no chance to dominate other color on the white dress. ఆ తెలుపు రంగు డ్రెస్ మీద వేరే కలర్ డామినేట్ చేయకూడదు. అంతేకాకుండా ఆ వేరే కలర్ డ్రెస్ వేయకూడదు. ఇంక్లూడింగ్ షూ అండ్ సాక్స్. షూ సాక్స్ కూడా వైట్ కలర్ లోనే ఉండాలి. ఎందుకంటే కఠిన నియమాలతో నిర్వహించబడుతున్న టోర్నమెంట్ వింబుల్డన్. అలాగే భారతదేశం నుంచి ఈ వింబుల్డన్ టోర్నమెంట్ కి టవల్స్ ని ఒక సంస్థ సప్లై చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ అండి. ఆ సంస్థ పేరు క్రిస్టీ అంటారు దాన్ని.
క్రిస్టీ అనేటువంటి ఒక సంస్థ వింబుల్డన్ టోర్నమెంట్ కి టవల్స్ ని సప్లై చేస్తుంది. ఇది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైన అంశం. అంతేకాకుండా ఇక్కడ ఈ వింబుల్డన్ టోర్నమెంట్ కే ఇంకొక రికార్డు ఉంది, ఈ మూడింటికి లేని రికార్డు. ఒక పక్షి టోర్నమెంట్స్ జరుగుతున్నప్పుడు, పోటీలు జరుగుతున్నప్పుడు ఆ పోటీల్ని రక్షణగా ఒక పక్షిని కాపలాగా పెడతారు. ఆ పక్షి పేరు ఏమిటంటే రఫూస్. RUFUS, రఫూస్. రఫూస్ అనే పక్షి గ్రద్దండి, అది ఈగల్, అది కాపలా కాస్తుంది. ఎందుకు సార్ దాన్ని అలా పెట్టడం జరిగిందని అంటే, ఒకసారి చిన్న కామన్ సెన్స్ ఇక్కడ ఉపయోగిస్తే మనకు వచ్చేస్తుంది. ఈ వింబుల్డన్ అనేది గ్రాస్ కోట్ లో జరుగుతుంది. గ్రాస్ కోట్ అంటే గడ్డి ఉంటుంది, చుట్టూ పచ్చగడ్డి. ఆ పచ్చగడ్డిలో పురుగులు ఉంటాయి, స్మాల్ ఇన్సెక్ట్స్. ఆ ఇన్సెక్ట్స్ ని తినడానికి పైనుంచి పిజియన్స్, పావురాలు, డౌస్ వాలిపోతున్నాయి. అలా డౌస్ వాలినప్పుడు క్రీడాకారుల యొక్క కాన్సన్ట్రేషన్ మొత్తం దెబ్బతింటుంది. దాని వలన ఆడలేకపోతున్నారు. అలా ఆడలేకపోవడం వలన ఆ టోర్నీని ఎలా రక్షించుకోవాలి, పావురాల నుంచి ఎలా రక్షించుకోవాలని ఆలోచించి ఆ వింబుల్డన్ నిర్వాహకులు ఏం చేశారంటే, ఒక గ్రద్దని బాగా ట్రైన్అప్ చేసి ఆ గ్రద్దని ఆ స్టేడియం పైన కూర్చోబెడతారు. దానికి ఒక ట్రైనర్ కూడా ఉంటాడు. ఆ గ్రద్ద కాళ్ళకి ఒక కెమెరా కూడా ఉంటది. ఆ కెమెరాతో అప్పుడప్పుడు మనకి లైవ్స్ కూడా చూపిస్తాడు. అలా రఫూస్ అనేటువంటి ఒక గ్రద్ద ఈ టోర్నమెంట్ ని కాపలా కాస్తుంది. క్రిస్టీ అనేటువంటి ఒక సంస్థ ఈ టోర్నమెంట్ కి మన భారతదేశానికి చెందిన ఒక ఆర్గనైజేషన్ టవల్స్, ఎందుకంటే మనం చూస్తుంటాం మధ్యలో బ్రేక్ టైంలో ఆ టవల్స్ ఆ ప్లేయర్స్ చెమట తుడుచుకోవడం జరుగుతాం. అందుకు అది వింబుల్డన్ టోర్నీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అంశం. బ్రిటన్ రాణి లేదా బ్రిటన్ రాజు గారి ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి కాబట్టి కొంచెం కఠినమైనటువంటి నియమాలు ఉంటాయి, కఠినమైనటువంటి కండిషన్స్ ఇందులో ఉంటాయి. అయితే 2020 సంవత్సరానికి సంబంధించి ఈ 4 టోర్నమెంట్లలో ఒక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ టోర్నమెంట్ మాత్రమే అయింది. ఫర్ 2020 ఆస్ట్రేలియన్ ఓపెన్ ఓన్లీ కన్క్లూడెడ్. అయితే ఒరిజినల్ గా మనకి ఇందులో 5 కేటగిరీస్ ని మనం చదువుకుంటే డెఫినెట్ గా మనకు ఒక మార్కు చేతులు ఉన్నట్టు. ఈ టోర్నమెంట్ ఇండివిజువల్ గా టోర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమిటి సార్ అంటే, విన్నర్స్. ఆ విన్నర్స్ ఎవరంటే మెన్స్ సింగిల్స్, పురుషుల సింగిల్స్, మెన్స్ డబుల్స్, పురుషుల డబుల్స్, ఉమెన్ సింగిల్స్, మహిళల సింగిల్స్, ఉమెన్స్ డబుల్స్, మహిళల డబుల్స్ అండ్ మిక్స్డ్ డబుల్స్. ఒక ఆడ మగ కలిపి ఒక జట్టుగా ఆడితే వాటిని మిక్స్డ్ డబుల్స్ అంటారు. అలా ఆ 5 టోర్నీలు చదువుకోవాలి, 5 ఛాంపియన్స్ ని చదువుకోవాలి. చదువుకున్న తర్వాత ఒరిజినల్ గా మనం విజేత పేరును చదివితే సరిపోదు. రేపు క్వశ్చన్ ఏమి ఇస్తున్నాడంటే, వాడు విజేత ఎవరి మీద గెలిచాడని అడుగుతున్నాడు, అంటే ఓడిపోయిన వారి పేరును అడుగుతున్నాడు. ఇంకా హై లెవెల్ డిఫికల్ట్ క్వశ్చన్ ఇవ్వాలి అనుకుంటే వాడు ఇంకేం చేస్తున్నాడంటే, ఆ విజేత పరాజితుల మధ్య సెట్లు 6-4, 6-4, 6-3 అని మనం సెట్లు చదువుతాం కదా, ఆ సెట్లు తేడాన్ని కూడా మనకి అడగడం జరుగుతూ ఉంది. అందుకోసమని యూ షుడ్ ఫోకస్ ఆన్ విన్నర్, రన్నర్స్ అప్ అండ్ సెట్స్. అంతేకాకుండా ఆ టోర్నీలో ఏమైనా హైలైట్స్, రికార్డ్స్ నమోదైతే రికార్డ్స్. ఇప్పుడు 2020 సంవత్సరానికి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్ అయిపోయింది కాబట్టి ఆ ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డ్స్ ని ఒకసారి మనం చూస్తే సింపుల్. పురుషుల సింగిల్స్ లో మనకి నోవాక్ జోకోవిచ్ గెలుపొందడం జరిగింది. నోవాక్ జోకోవిచ్ ఇది సెర్బియాకి చెందినటువంటి ఒక ప్లేయర్. ఆ నోవాక్ జోకోవిచ్ ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ ని గెలవడం ఇది 8వ సారి. ఇట్ వాస్ ద 8th ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ టు నోవాక్ జోకోవిచ్ అండ్ ఓవరాల్ 17th. మొత్తంగా ఆయనకి ఇది 17వ గ్రాండ్ స్లామ్ టైటిల్. 17 గ్రాండ్ స్లామ్ టైటిల్స్ ని మనవాడు గెలిచి 3వ స్థానంలో ఉన్నాడు ఓవరాల్ గా. కాబట్టి అది మనకి చాలా ఇంపార్టెంట్ అయినటువంటి కీలకమైనటువంటి అంశం. 2, ఈ పురుషుల సింగిల్స్ లో నోవాక్ జోకోవిచ్ చేతిలో ఓడిపోయినటువంటి రన్నర్ అప్ ఎవరు అని అడిగితే డొమినిక్ థీమ్ అంటారు. ఆ డొమినిక్ థీమ్ ఆస్ట్రియా దేశానికి చెందినటువంటి వ్యక్తి, ప్లేయర్. ఆ ఆస్ట్రియా దేశానికి చెందిన డొమినిక్ థీమ్ ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్ కి ఒక ఆస్ట్రియన్ ప్లేయర్ చేరడం ఇదే మొదటిసారి, కానీ ఓడిపోయాడు. ఇట్ వాస్ ద ఫస్ట్ టైం వన్ ఆస్ట్రియన్ ప్లేయర్ హ్యాస్ రీచ్డ్ టు ఫైనల్ ఇన్ ఆస్ట్రేలియన్ ఓపెన్. కాబట్టి ఆ పాయింట్ ని కూడా గుర్తు పెట్టుకోవాలి.
ఖచ్చితంగా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంది. సోఫియా కెనిన్ ఫ్రమ్ యుఎస్ఏ, ఉమెన్ సింగిల్స్ విన్నర్ సోఫియా కెనిన్. ఇట్ వాస్ ద ఫస్ట్ టైటిల్ టు సోఫియా కెనిన్. సోఫియా కెనిన్ కి ఇది తొలిసారిగా టైటిల్ పొందడం సార్. ఆస్ట్రేలియన్ ఓపెనే ఫస్ట్ టైటిల్ కాబట్టి అది చాలా ఇంపార్టెంట్. అలాగే మనకి మిక్స్డ్ డబుల్స్, అలాగే మిగతావి కూడా మహిళల డబుల్స్, అలాగే మెన్స్ డబుల్స్ లో కూడా రాజీవ్ రామ్ అని భారత మూలాలు ఉన్న ఒక వ్యక్తి ఈ సంవత్సరం ఆస్ట్రేలియన్ ఓపెన్ ని గెలుపొందడం జరిగింది. హిస్ పేరెంట్స్ హెయిల్డ్ ఫ్రమ్ బెంగళూరులో వారి పేరెంట్స్ కి సంబంధాలు ఉన్నాయి. అందుకే రాజీవ్ రామ్ పేరును కూడా ఖచ్చితంగా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అది అలాగే ఈ టోర్నీలో నమోదైన ఇంకా కొంచెం రికార్డులు ఏమిటంటే, ఈ కెనిన్, సోఫియా కెనిన్ అమెరికాకు చెందిన మహిళల సింగిల్స్ ని గెలిచింది కదా. ఆమె అతి చిన్న వయసులో ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్ సాధించిన వారిలో 2వ స్థానంలో ఉంది ఆఫ్టర్ మరియా షరపోవా. ఈ మధ్యనే రిటైర్మెంట్ ప్రకటించారు మరియా షరపోవా, రష్యన్ టెన్నిస్ ప్లేయర్ అండ్ రష్యన్ బ్యూటిఫుల్ టెన్నిస్ ప్లేయర్, టెన్నిస్ బ్యూటీ అంటారు మరియా షరపోవా. అంతేకాదు ఆమె ఆ మధ్యలో దాని ఏమంటే డోపింగ్ టెస్ట్ లో విఫలమయ్యి సస్పెన్షన్ కూడా గురవడం జరిగింది. కానీ ఆమె తర్వాత ఆడలేక మళ్ళీ రిటైర్మెంట్ ప్రకటించడం జరిగింది మరియా షరపోవా. ఆమెకి షుగర్ పోవా పేరుతో స్వీట్ షాప్స్ కూడా రష్యాలో ఆమె నిర్వహించడం జరుగుతుంది, షుగర్ పోవా ఫర్ డయాబెటిక్ పేషెంట్స్. అయితే ఇక్కడ 21 సంవత్సరాలకి కెనిన్ అత్యద్భుతంగా ఈ టైటిల్ సాధించి 2వ చిన్న వయస్కురాలుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ గెలిచిన 2వ చిన్న వయస్కురాలుగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఇక్కడ స్విట్జర్లాండ్ కి చెందిన రోజర్ ఫెడరర్ అన్నటువంటి ఒక వ్యక్తి ఒక రికార్డు సాధించాడు. అదేమిటంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ లో తన కెరియర్ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 100 విజయాలు సాధించాడు. అంటే మ్యాచ్లు అండి, టైటిల్స్ కాదు, మ్యాచ్లు. ఆడిన ఆస్ట్రేలియన్ ఓపెన్ టైటిల్లో ఇప్పటి వరకు ఆయన గెలిచిన మ్యాచ్లు 100. అంతేకాకుండా ఈ 4 టోర్నీల్లో 2 టోర్నీల్లో 100కు పైగా మ్యాచ్లు గెలిచిన ఏకైక ప్లేయర్ ఎవరన్నారంటే రోజర్ ఫెడరర్. గతంలో వింబుల్డన్ లో 100 మ్యాచ్లు గెలిచాడు. ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ లో 100 మ్యాచ్లు గెలిచిన ఏకైక క్రీడాకారుడుగా రోజర్ ఫెడరర్ ని మనం చెప్పుకోవచ్చు. అది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఓకే, కాబట్టి ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ రికార్డ్స్ చెప్పాను, విన్నర్స్ కొన్ని పేర్లు చెప్పాను. ఇప్పుడు ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే these two Grand Slam tourneys postponed are cancelled for this year. ఈ సంవత్సరానికి ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు ఈ 2 టోర్నమెంట్లు కరోనా అవుట్ బ్రేక్ కారణంగా, డ్యూ టు కాజ్ ఆఫ్ కరోనా అవుట్ బ్రేక్ ఆర్ పాండమిక్, the Grand Slam tourneys of French Open and Wimbledon were suspended. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. యుఎస్ ఓపెన్ కూడా నాకు తెలిసి రద్దయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ థింగ్ ఏమిటి అన్న దాని మీద మనం ఒకసారి చూస్తే, ఒక ప్లేయర్ కి గ్రాండ్ స్లామ్ ఎప్పుడు పూర్తయిందని చెబుతారు అని అంటే బాగా గుర్తుపెట్టుకోండి. ఒక ప్లేయర్ కి గ్రాండ్ స్లామ్ పూర్తయింది అని ఎప్పుడు చెబుతారంటే, ఒక ప్లేయరు ఐదర్ మెన్స్ సింగిల్స్ ఆర్ ఉమెన్ సింగిల్స్, మెన్స్ డబుల్స్ ఆర్ ఉమెన్స్ డబుల్స్, మిక్స్డ్ డబుల్, ఈ 5 కేటగిరీల్లో ఒక ప్లేయరు ఈ 4 టైటిల్స్ ని ఒకే సంవత్సరంలో సాధిస్తే, ద ప్లేయర్ హూ విన్స్ ద 4 టైటిల్స్ ఇన్ సింగిల్ ఇయర్, ఒకే సంవత్సరంలో ఈ 4 టైటిల్స్ ని సాధిస్తే ఆ ప్లేయర్ కి అది గ్రాండ్ స్లామ్ అని చెప్తారు. అలా కాకుండా కెరీర్ స్లామ్ అని ఎప్పుడు చెబుతారు అంటే, ఒక ప్లేయరు ఈ 4 టైటిల్స్ ని కూడా వేరు వేరు సంవత్సరాల్లో సాధిస్తే అది కెరియర్ స్లామ్. ద ప్లేయర్ హూ విన్స్ దీస్ 4 టైటిల్స్ ఇన్ డిఫరెంట్ ఇయర్స్ ఇస్ కాల్డ్ కెరియర్ స్లామ్. మోరోవర్ అందరికీ కెరియర్ స్లామ్ అవుతుందండి. కెరియర్ స్లామ్ పూర్తవుతుంది. రోజర్ ఫెడరర్ కంప్లీటెడ్, నోవాక్ జోకోవిచ్ కంప్లీటెడ్, యాండీ ముర్రీ కంప్లీటెడ్, అండ్ రిమైనింగ్ సెరీనా విలియమ్స్ కంప్లీటెడ్, మరియా షరపోవా కంప్లీటెడ్. వీళ్ళందరూ కూడా కెరీర్ స్లామ్ ని పూర్తి చేసుకున్నారు. అంటే ఈ టైటిల్స్ ని వేరు వేరు సంవత్సరాల్లో సాధించడం జరిగింది. అయితే నేను ఫస్ట్ చెప్పిన గ్రాండ్ స్లామ్ ని పూర్తి చేసుకున్నది ఎవరైనా ప్రపంచంలో ఉన్నారు అంటే, ఒకే సంవత్సరంలో ఈ 4 టైటిల్స్ సాధించిన వారు ఎవరైనా ఉన్నారా అని మనం ఆలోచిస్తే, ఓన్లీ సింగిల్ ప్లేయర్ ఈస్ దేర్. అదేమిటంటే 1988లో, ఇన్ ద ఇయర్ 1988, జర్మన్ ప్లేయర్ స్టెఫీ గ్రాఫ్, 1988లో జర్మనీ ప్లేయరు స్టెఫీ గ్రాఫ్ ఈ 4 టైటిల్స్ ని సాధించారు. కాబట్టి ఆమెకి గ్రాండ్ స్లామ్ 1988లో పూర్తయినట్లు. అంతేకాకుండా ఇమీడియట్ గా 1989లో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫస్ట్ టోర్నమెంట్ జరిగింది.
షీ ఆల్సో వన్. దాన్ని కూడా స్టెఫీ గ్రాఫే పొందారు. అంటే ఒక సంవత్సరంలో 4తో పాటుగా ఆస్ట్రేలియన్ ఓపెన్ అనే నెక్స్ట్ ఇయర్ టైటిల్ ను కూడా వరుసగా 5 టైటిల్స్ ను సాధించి స్టెఫీ గ్రాఫ్ రికార్డ్ సృష్టించారు. నెక్స్ట్ గోల్డెన్ స్లామ్ ఆఫ్ ద ప్లేయర్. ఒక ప్లేయర్ కి గోల్డెన్ స్లామ్ ఎప్పుడు పూర్తయింది అని చెబుతారు అంటే ఈ 4 టైటిల్స్ ని సాధించి, అంటే గ్రాండ్ స్లామ్ సాధించిన, కెరీర్ స్లామ్ సాధించిన తరువాత ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ ని సాధిస్తే, లేదా ముందే ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ వచ్చి తర్వాత ఈ 4 సాధించిన, అది గోల్డెన్ స్లామ్ ఆఫ్ ద ప్లేయర్ అని పిలుస్తారు. గోల్డెన్ స్లామ్ ఆఫ్ ద ప్లేయర్ ఇది చాలా ఇంపార్టెంట్. గోల్డెన్ స్లామ్ ఇంపార్టెంట్, కెరీర్ స్లామ్ ఇంపార్టెంట్, గ్రాండ్ స్లామ్ ఇంపార్టెంట్. ఆ టైటిల్స్ వారికి ఎంత ఇంపార్టెంటో, ఆ ఆడుతున్న ప్లేయర్స్ కి ఎంత ఇంపార్టెంటో, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ చదువుతున్న మనకి అంత ఇంపార్టెంట్. గ్రాండ్ స్లామ్ ఇంపార్టెంట్, కెరీర్ స్లామ్ ఇంపార్టెంట్, గోల్డెన్ స్లామ్ కూడా ఇంపార్టెంటే. అయితే లాస్ట్ పాయింట్స్ కి వచ్చేసాం మనం. ఆ లాస్ట్ పాయింట్స్ లో మనం కీలకం ఏమిటంటే పురుషుల సింగిల్స్ లో అత్యధిక టైటిల్స్ సాధించింది ఎవరు, మహిళల సింగిల్స్ లో అత్యధిక టైటిల్స్ సాధించింది ఎవరు అన్నది ఇప్పుడు మనం చూద్దాం. మహిళల సింగిల్స్ లో అత్యధిక టైటిల్స్ సాధించినది మార్గరెట్ కోర్ట్. మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియాకు చెందినటువంటి ఈమె 24 టైటిల్స్ సాధించారు. 24 టైటిల్స్. దాంతో ఆమె టాప్ పొజిషన్ లో ఉంటే అమెరికాకి చెందిన సెరెనా విలియమ్స్ ఏమో 23 టైటిల్స్ తో 2వ స్థానంలో ఉంది. అదే పురుషుల సింగిల్స్ విషయంలోకి వస్తే స్విట్జర్లాండ్ కు చెందిన రోజర్ ఫెదరర్ అత్యధిక టైటిల్స్ ని సాధించాడు. 20 టైటిల్స్ హీ వన్. 2వ స్థానంలో రఫెల్ నాదల్ ఉన్నాడు. 19 టైటిల్స్ సాధించాడు. 3వ స్థానంలో మనం చెప్పాను ఇప్పుడే నోవాక్ జోకోవిచ్ ఉన్నాడు. 17 టైటిల్స్. అక్కడ మహిళల సింగిల్స్ లో మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియా 24, సెరెనా విలియమ్స్ యుఎస్ఏ 23. పురుషుల సింగిల్స్ లో రోజర్ ఫెదరర్ స్విట్జర్లాండ్ 20 టైటిల్స్. అండ్ 2వ స్థానంలో రఫెల్ నాదల్ స్పెయిన్ దేశానికి చెందినటువంటి ఈయన 19 టైటిల్స్. 3వ స్థానంలో నోవాక్ జోకోవిచ్ 17 టైటిల్స్, సెర్బియా దేశానికి చెందినటువంటి వ్యక్తి.